హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజు మనము సింపుల్ క్విక్ బ్రేక్ఫాస్ట్ అండి. బ్రేక్ఫాస్ట్కి తీసుకోవచ్చు, లేదు అంటే డిన్నర్, ఏ స్నాక్ టైం, ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. క్విక్గా అయిపోతుంది, అలాగే స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. చూస్తే తెలిసిపోతుంది కదండి, అవకాడోస్ అండి. సో ఈ రోజు మనము అవకాడోస్తో రెసిపీ చేయబోతున్నాము. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అవకాడోస్లో. ముఖ్యంగా హెల్దీ ఫ్యాట్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఫోలేట్ కంటెంట్, వైటమిన్ సి, ఈ, కే, మెగ్నీషియం, ఫైబర్ కంటెంట్ ఇవన్నీ చాలా ఉంటాయి. సో ఎన్నో పోషక విలువలు ఉండే అవకాడోస్తో ఈరోజు మనము అవకాడో టోస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి. సో ముందుగా మనము అవకాడోస్ చూస్తున్నారు కదండి. సో మంచిగా రైప్ అయిన అవకాడో అండి ఇది. సో దీన్ని ముందుగా మనం కట్ చేసుకోవాలి. కట్ చేసి లోపల పార్ట్ తీసుకోవాలన్నమాట. సో మనం కట్ చేసేద్దాము. సో లోపల సీడ్ ఉంటుంది. సో సీడ్ని మనం తీసేయాలి. సో కట్ చేసిన తర్వాత సీడ్ పార్ట్ తీసేద్దామండి. సీడ్ తీసేసి ఇంకా మనం లోపల స్టఫ్ ఉంటుంది కదా, సో దాన్ని మనం తీసుకుంటామన్నమాట. సో మనం ముంజలు అవన్నీ ఎలా తీసుకుంటామో సో అలానే పీల్ చేసేయాలి. మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూపిస్తాను చూడండి. సో ఇలా కట్ చేసేసుకొని మనం స్కూప్ చేసుకోవచ్చు అనమాట. మనం ఐస్ క్రీమ్ ఎలా స్కూప్ చేసుకుంటామో సో అలా స్కూప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా స్కూప్ చేసేసుకోవాలి. చేసుకుని మనం ఇదంతా ఒక బౌల్లోకి వేసేసుకుందాము. చూస్తున్నారు కదండి. సో ఇలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. పెద్దగా ఏమి మనకి శ్రమ అవసరం లేదు. సో ఇలా నీట్గా స్కూప్ చేసేసుకోవాలి మనం. సో ఇలా గుజ్జు అంతా తీసేసుకోవాలండి కంప్లీట్గా. నెక్స్ట్ దీన్ని మనం మ్యాష్ చేసుకోవాలండి మంచిగా. సో టోస్ట్ చేస్తున్నాం కదా, సో పైన స్ప్రెడ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. సో మంచిగా ఒక ఫోక్ స్పూన్ తీసేసుకొని మంచిగా ఇలా పేస్ట్ లాగా మ్యాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఇలా. లేదు అంటే పొటాటో మ్యాషర్తో కూడా చేసుకోవచ్చండి. సో ఇలా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అది మనకి పెద్దగా శ్రమ ఏమీ అవసరం లేదు. ఈజీగా మ్యాష్ అయిపోతుంది. మనకి బనానా ఎలా మ్యాష్ అయిపోతుందో అలా మ్యాష్ అయిపోతుంది అనమాట. సో ఇందులో మనము సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి, జస్ట్ ఆనియన్, చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్ వేస్తాము. సో స్ప్రెడబుల్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. సో టోస్ట్ చేస్తున్నాం కాబట్టి. సో నెక్స్ట్ ఇందులో మనము పచ్చిమిర్చి, మీకు కావాలి అనుకుంటే పెప్పర్, మిరియాల పొడి వేసుకోవచ్చు, లేదంటే కారం కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిమిర్చి వేసాను. సో ఒక పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే టొమాటో కూడా, ఒక టొమాటో సన్నగా కట్ చేసి, కొత్తిమీర వేసేసుకొని ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకోవాలి. సో లెమన్ జ్యూస్ అందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో తగినంత సాల్ట్ కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనము ప్యాన్ వేడి చేసేసుకొని కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ ఏదైనా సరే స్ప్రెడ్ చేసేసుకొని బ్రెడ్, నేను హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నానండి ఇక్కడ. సో రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. సో ఇలా కాల్చిన తర్వాత దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న అవకాడో స్ప్రెడ్ ఉంది కదండి, సో దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, నిమిషాల్లో అయిపోతుంది. ఆల్మోస్ట్ చాలా తక్కువ టైం అనమాట. సో మనకు ఆకలి వేసినప్పుడు, మార్నింగ్ టైం లేనప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. స్నాక్ టైంలో కానీ, సో ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, పిల్లలు ఆకలి అన్నప్పుడు, సో అలా మనకు ఆకలి వేసినప్పుడు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. గుడ్ ఫ్యాట్స్ ఉంటాయండి అవకాడోలో. ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలా సింపుల్గా, టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత జస్ట్ హాఫ్ కట్ చేసుకొని ఈజీగా తినడానికి. సో ఇలా కట్ చేసేసుకొని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవచ్చండి. సో ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు క్షణాల్లో టేస్టీగా, సింపుల్గా, క్విక్గా చేసేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు
సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.